ముద్దుల మూటలన్నీ ఒకచోట చేరాయి. గోరు ముద్దులు తినే బాలకృష్ణుడు రూపాలుగా మారాయి. తల్లిలందరూ యశోదలై తనయుడికి ముకుందుడి యశస్సు రావాలని కోరుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన విశాఖలోని శ్రీకృష్ణ విద్యా మందిర్ పాఠశాల బాలగోకులంగా మారింది. సంస్కార భారతి ఆధ్వర్యంలో జరిగిన జన్మాష్టమి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రమణాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రమణాయణం జానకీ వల్లభం. कानू कहते हैं भगवान आते नहीं, तुम्हें के जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम रमणायणं जानकी वल्लभम. परम ब्रह्मणे नमः. श्रीमद्भगवद्गीता अथा एकादशो माया विश्वरूपचन्द्रस्य नयोद्वपा. अर्जुन कुवाच महाकाय परमं मुद्य कर्मस्य तन्दितं त्वं योगतं वदत्तेन ఓగోయం వికటో మమ. నల్ల నల్ల నల్లని వేనయ్యా చల్ల చల్లని చూపయ్యా నమ్మిన వారికి కన్నయ్యా నలుగిసదాకా పాడునయ్యా దేవకి కడుపుక పంటయ్యా యశోక భార్య పురాసయ్యా గోకులమంతా వెలుగయ్యా గోవర్ధన గిరిరాజయ్యా. రామమ్మదే రఘురామమ్మదే మన రాముడు వస్తున్నారు. రామమ్మదే మన ఇంటికి వస్తున్నారు. రామమ్మదే మన రామమ్మదే రఘురామమ్మదే. My name is Rovik. I am studying 3rd class section B. అందరము హిందువులం బంధువులం మనమంతా మన అందరికీ కన్న తల్లి భారతమాత. విడిపోతే మరి పడిపోతాం కలిసి ఉంటే నిలబడతాం. అందరిలో ఒకే తత్వం అదే కదా మనకు బలం. పూజే పూకి కులముందా బీచే కారికి కులముందా పాడే నీటికి కులముందా పండే చేరుకి కులముందా నీటి ధర్మం అందరిది అంతలోకమని చాటేస్తాం. శ్రీకృష్ణ జన్మాష్టమిని విశాఖలో ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు. కృష్ణాష్టమి అంటేనే పిల్లల పండగ. పిల్లల్ని కృష్ణుడి వేషధారణలో చూసి మురిసిపోయే తల్లులు విశాఖలో ఎంతోమంది మనకు కనిపిస్తారు. విశాఖలోని శ్రీకృష్ణ విద్యా మందిర్ స్కూల్లో బాల గోకులం పేరిట సంస్కార భారతి నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రస్తుతం మనం ఇప్పుడున్నాము. ప్రతి ఏటా సంస్కార భారతి ఆధ్వర్యంలో పిల్లలకు కృష్ణుడి వేషధారణలో అలాగే గోపిక వేషధారణలో వాళ్ళని చూసుకుని మురిసిపోయే ఒక ఆనందమైన సాంప్రదాయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు నెలల పిల్లల దగ్గర నుంచి ఎంతోమంది చిన్నారులు మనకి కృష్ణుడి వేషధారణలో అలాగే గోపిక వేషధారణలో దర్శనమిస్తున్నారు. వీళ్ళే మన భావి భారత పౌరులు. మన సంస్కృతిని నిలబెట్టేందుకు ఒక పునాదులుగా వీళ్ళని మనం భావించవచ్చు. చిన్నతనం నుంచే మన దేశం పట్ల మన పురాణాల పట్ల ఉండే ఆసక్తిని వీళ్ళలో కలిగిస్తూ ఇక్కడ సంస్కార భారతి సభ్యులు ఎంతో ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈరోజు జన్మాష్టమి అనగానే పిల్లల్లో ఉండే ఆనందాన్ని తల్లులు గ్రహించి వాళ్ళకి కృష్ణుడి వేషధారణలో చూసి మురిసిపోయే ఒక ఆనందమైన క్షణాలను మనం ఇప్పుడు చూస్తున్నాము. ప్రస్తుతం సంస్కార భారతి దక్షిణ ప్రముఖ మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, మీరు ప్రతి ఏడాది చేస్తున్నారు, పిల్లల్లో మంచి పరివర్తన తీసుకొస్తున్నారు, వాళ్ళు మంచి వృద్ధిలో రావాలని ఆలోచిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సంస్కార భారతి అఖిల భారతీయ సంస్థ కళల కోసం పనిచేస్తుంది. చిత్రలేఖనము, ఈ విధంగా నాట్యము, నృత్యము, ఆ విధంగా బాలల్లోని ముఖ్యంగా దేశభక్తి, మన సంస్కృతి పట్ల అవగాహన కలిగించడానికి సంస్కార భారతి కృషి చేస్తుంది. గత 40 సంవత్సరాలుగా మన యొక్క కార్యక్రమం మనం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం. మీరు చెప్పండి, పిల్లల్లో ఎంత ముద్దుగా ఉన్నారు కృష్ణుడి వేషధారణలో. అంటే ఈ అవకాశం కోసం ప్రతి తల్లి ఎదురు చూస్తుంటుంది తమ పిల్లడిని కృష్ణుడిగా. మీకు ఏమనిపిస్తుంది అంతా చేస్తుంటే? చాలా ఆనందంగా ఉందండి.
మనకి అంటే పిల్లల్లో ఇప్పుడే వాళ్ళు కృష్ణుడి వేషం వేశారు అంటే కృష్ణుడు ఎవరు ఏమిటి అన్నీ వాళ్ళ తల్లి తండ్రి అన్నీ తెలుసుకునే ఇలా వస్తారు. సో ఎక్కువ మందికి మన పురాణాల పట్ల ఆసక్తి కలిగించడం అవుతుంది. చాలా ప్రతి సంవత్సరం జరుగుతుంది, ప్రతి సంవత్సరం మేము వస్తామండి. చాలా ఆనందంగా ఉంది. అంటే తల్లులు ఆసక్తి చూపిస్తున్నారా తమ పిల్లలకి కృష్ణుడి వేషం వేయాలని? అందుకేగా ఇంతమంది వచ్చారు. చాలా స్కూళ్ళల్లో పండుగలు అంటే తెలియని పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అన్ని స్కూల్స్లోనూ ప్రతి పండగ సంక్రాంతి సంబరాలని కృష్ణాష్టమి అన్నీ చేస్తారు. అంటే ఆ టైంకి చేయాలి కాబట్టి అలా అన్నీ అరేంజ్ చేయడం. ఇది మాత్రం అలా కాదండి. ప్రతి సంవత్సరం కంపల్సరీగా చాలా ఎక్కువ మంది కృష్ణులు వస్తారు. అక్కడ ఉట్టి ఏర్పాటు చేస్తాం. మా ఇది శ్రీకృష్ణ విద్యా మందిర్లో పక్కన అక్కడ భాగవతంలో ఘట్టాలు కూడా ప్రదర్శిస్తారు. పొద్దున్నే భజనలు పాటలు అవి కూడా అవుతాయి. చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ. మీరు చెప్పండి, ఎంతమంది కృష్ణులు గోపికలు మీకు కనిపిస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? ఇది మా స్కూల్ యొక్క గొప్పతనమే అనుకోవాలి. ఎందుకంటే పిల్లలందరినీ పేరెంట్స్ అంత చక్కగా తయారు చేసి సమయానికి తీసుకొచ్చి వాళ్ళు వెయిట్ చేసి అంత ముద్దుగా ఉన్న పిల్లల్ని చూస్తుంటే మాకు నిజంగా గోకులంలోనే ఉందామో బృందావనంలోనే ఉన్నామో అనిపిస్తుంది. సో ఇంతమంది కృష్ణుల మధ్యన మేము చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆనందం ఏ విధంగా వ్యక్తపరచాలో తెలియట్లేదు. మీరు చెప్పండి, మీ పిల్లలకి కృష్ణుడి అవసరం వేషం వేశారు, ఎవరు అందులో మీ కృష్ణుడు గుర్తించారా? రాధా. చూపించండి. మా పాప రాధా. చాలా ఆనందంగా ఉందండి. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మా పాప ఇంత చిన్న వయసులోనే భగవద్గీత శ్లోకాలు కూడా బాగా పఠిస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ చెప్పాలి స్కూల్కి. నేను ముఖ్యంగా శ్రీకృష్ణ విద్యా మందిర్కి. మా పాప యూకేజీ నుంచి ఇక్కడే చదువుతుంది. చాలా చక్కగా పఠిస్తూ ఉంటుంది భగవద్గీత శ్లోకాలు. అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంకా మరింత మంది తల్లులు ఉన్నారు, యశోదలు ఉన్నారు ఇక్కడ. అమ్మ మీరు చెప్పండి, ఎంత బాబు ఏజ్ ఎంత ఉంటుంది? 5 months. మీకు ఏమనిపిస్తుంది బాబుకి? చాలా సంతోషంగా ఉందండి బాబుకి. మా పాప ఇక్కడే చదువుతుంది, అందుకనే తీసుకొని వచ్చాం. బాబుకి కూడా తీసుకొని వచ్చాం. ప్రతి ఏడాది కృష్ణాష్టమి కోసం ఎదురు చూస్తుంటారా? చూస్తుంటాం. చాలా చెప్పండి అమ్మ, మీకు ఏమనిపిస్తుంది ఇంతమందిని చూడగానే? చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీ ఇయర్ వేస్తానండి. పెద్ద బాబుకి చిన్న బాబుకి కూడా వేస్తామండి. అమ్మ కృష్ణుడి గొప్పతనం ఏంటి? కృష్ణుడిలో మనం ఏం చూడాలి, ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా చేస్తారండి. కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణ విద్యా మందిర్ వినడమే ఇదే ఫస్ట్ టైం నేను. చాలా బాగుంది. మంచి మంచి గోపికలు కృష్ణయ్యలతో చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీకృష్ణ విద్యా మందిర్. చూడొచ్చు మనం, చిన్నారులందరూ ముద్దులు ఎలుగుతున్నారు. వాళ్ళందరూ శ్రీకృష్ణ వేషధారణలో అలరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవడమే కాకుండా ఆనందోత్సాహాల మధ్య తమ పిల్లల్లో కృష్ణుని చూసుకుంటూ ఎంతో ఆనందంగా ఇక్కడ చిన్నారులందరూ మనకు దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.